Today I saw something amazing in the Bible. మరి ఈ రోజున దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని లేదా అద్భుతమైన విషయాన్ని నేను చూశాను. You know, Bible contains hundreds of journeys. మరి దేవుని యొక్క వాక్యంలో కొన్ని వందల యొక్క ప్రయాణాలు మనం చూస్తాం. Just think from book of Genesis, the first journey where Adam journeyed out of Garden of Eden. కాబట్టి ఆదికాండంలో మొట్టమొదటి ప్రయాణము ఆ యొక్క ఏదైనా వనం నుండి బయటికి వచ్చే ఆ ప్రయాణాన్ని ఆదాము చేశాడు. And if you will see even in the book of Revelations there are many journeys. మరి ప్రకటన గ్రంథంలో కూడా అనేక ప్రయాణాలు మనం చూస్తాము. One of the journeys is also we being transformed and going with the Lord. మరి ప్రభువుతో మనము ఆ విధంగా రూపాంతరం చెంది ఆయనతో వెళ్ళడం అనేది కూడా అదొక ప్రయాణము. There is journey of Abraham. అబ్రహాం యొక్క ప్రయాణం ఉంది. There is journey of Moses and the people of Israel. మరి మోషే ఇశ్రాయేలు వారు చేసిన ప్రయాణం ఒకటి ఉంది. I mean so many journeys. చాలా ప్రయాణాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. Today as I was looking to the Lord, I remembered one journey and the journey really touched my heart. కాబట్టి నేను దేవుని వైపు కనిపెడుతూ ఉండగా ఈ రోజున ఒక ప్రయాణాన్ని మరి దేవుడు నాకు చూపెట్టాడు, అది నా హృదయాన్ని తాకింది. And I am sure the meditation of this journey will bless you in a different way than ever before. కాబట్టి నాకు ఉన్నటువంటి ఖచ్చితంగా ఒక మాట చెప్పగలుగుతాను, ఈ యొక్క ధ్యానము ఆ ప్రయాణాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఒక వేరే విధముగా తప్పకుండా దేవుడు మిమ్మల్ని తాకుతాడు. You see, I can't move ahead without asking a question. కాబట్టి మీకు తెలుసు కదా, ప్రశ్న అడగకుండా నేను ముందుకు పోలేను అని. Which journey do you think I might be thinking about? కాబట్టి ఏ ప్రయాణాన్ని గురించి నేను ఆలోచిస్తున్నానని మీరు అనుకుంటున్నారు? Israel, what? ఇశ్రాయేలులకు ప్రయాణం కావచ్చు, ఇంకా ఏ ప్రయాణం? New Testament journey. కొత్త నిబంధనలో ఉండే ప్రయాణాలు ఒకసారి చూడండి. Jesus, Joseph and Mary, no, not I mean that's an important journey but not today. కాబట్టి యోసేపు మరియమ్మల వారి ప్రయాణం అది ముఖ్యమే కానీ ఈ రోజు కాదు ఆ ప్రయాణాన్ని గురించి. Pardon? Paul's journey. Paul, so many missionary journeys are there. Which one? But that's not the one. పౌలు కూడా అనేక ప్రయాణాలు చేశాడు కానీ అవి కావు. I'll tell you this journey. నేను చెప్తాను ఈ ప్రయాణాన్ని గురించి. It's the journey of the Ethiopian eunuch. మరి ఇథియోపియాకు సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ప్రయాణం అది. It's not about Philip. ఫిలిప్ను గురించిన ప్రయాణం కాదు కానీ it's about this man, that Ethiopian, we don't even know his name. ఆయన పేరు కూడా మనకు తెలియదు కానీ ఇథియోపియా దేశం చెందినవాడుగా ఆయన ఉన్నాడు. Let's read. It's a long passage, but let's read from the book of Acts chapter 8 verse 26 to 31. 26 నుంచి 31 వరకు అపోస్తలుల 8వ అధ్యాయంలో ఉన్నాయి ఈ మాటలు. Now an angel of the Lord spoke to Philip saying, arise and go towards the south along the road which goes down from Jerusalem to Gaza. This is desert. So he arose and went, and behold, a man of Ethiopia, a eunuch of great authority under Candace, the queen of Ethiopia, who had charge of all her treasury, had come to Jerusalem to worship, was returning and sitting in chariot. He was reading Isaiah the prophet. Then the Spirit said to Philip, go near and overtake this chariot. So Philip ran to him and heard him reading prophet Isaiah and said, do you understand what you are reading? And he said, how can I unless someone guides me? And he asked Philip to come up and sit with him. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియాల రాణి అయిన కందక క్రింద మంత్రి అయి ఆమె ధనగారం అంతటి మీదున్న ఇథియోపియుడు అనేటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగ్గా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చునమని ఫిలిప్పును వేడుకొనెను. Verse 34 to 36. 34-36 వచనం కూడా మనం చూద్దాం. So the eunuch answered Philip and said, I ask you, of whom does the prophet say this? Of himself or some other man? Then Philip opened his mouth and beginning at the scripture preached Jesus to him. Now
as they went down to the road, they came to some water, and the eunuch said, "See, here is water. What hinders me from being baptized?" అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా, దయచేసి నా తెలుపుని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించును. వారు త్రవ్వలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించెను. Let me confess మరి ఒక మాట నేను ఒప్పుకుంటున్నాను మీ అందరి ఎదుట, that I am trying to talk to you something I have not yet completely comprehended. కాబట్టి నేను మీకు ఏ విషయాలు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నానో ఆ విషయాలు పూర్తిగా నాకు కూడా ఒక అవగాహనకి ఇంకా రాలేదు. But whatever I comprehended was powerful enough to bring excitement in my heart. కాబట్టి ఏదైతే నాకు ఎంతవరకు అయితే అర్థమైందో అది సరిపోతుంది మన హృదయాల్లో ఒక ఉత్సాహాన్ని తెచ్చే విధంగా. You know what I realize in this journey? ఈ యొక్క ప్రయాణంలో నేను గమనించిన విషయం ఏంటో తెలుసా మీకు? Now this man had come to Jerusalem. ఈయన యెరూషలేముకు వచ్చాడు. And he was going back home. ఆయన తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. Jerusalem he came to worship God. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన యెరూషలేముకు వచ్చాడు. He came to worship God, yet he had not comprehended God. దేవుణ్ణి ఆరాధించడానికి అయితే వచ్చాడు, కానీ దేవుని గురించిన గ్రహింపు పూర్తిగా ఆయనకి ఇంకా లేదు. This is what I understand. ఇది నాకు ఈ విధంగా అర్థమవుతూ ఉంది. See, he was reading the book of Isaiah in his chariot. ఆయన యొక్క రథంలో కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. That means probably he had some experience at Jerusalem. కాబట్టి అక్కడ యెరూషలేములో ఏదో ఒక విధమైనటువంటి అనుభవం ఆయనకి వచ్చి ఉండొచ్చు. But remember that experience at Jerusalem is not enough. కాబట్టి యెరూషలేములో ఆయన కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆయనకి సరిపోదు. He needed a breakthrough in his life. ఆయన జీవితంలో ఒక మార్పు లేదా ఒక గొప్ప కార్యం ఒకటి జరగాల్సి And ఉంది. the breakthrough he needed, he did not get it at Jerusalem. కాబట్టి ఏదైతే మనం ఆ గొప్ప కార్యం ఆయన జీవితంలో జరగాలనుకుంటున్నామో అది యెరూషలేములో జరగలేదు. But he got his breakthrough as he carried his experience in the journey. కాబట్టి ఆ ప్రయాణంలో తనకు కలిగినటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ప్రయాణం చేశాడు, కాబట్టి అప్పుడు ఆయన అనుకున్న కార్యం అక్కడ జరుగుతూ ఉంది. See, breakthrough was in the journey. కాబట్టి ఆయనకి ఏదైతే కార్యము ఆ యొక్క బ్రేక్ త్రూ ఆయన కోరుకున్నాడో అది ఆయన ప్రయాణంలో జరిగింది. Breakthrough was not where he started. ఆయన ఎక్కడ ప్రారంభించాడో అక్కడ అది లేదు. Breakthrough was, he didn't have to wait for the breakthrough till he reached his destination. తన యొక్క గమ్యాన్ని చేరుకునేంత వరకు ఆ యొక్క బ్రేక్ త్రూ కోసం ఆయన ఎదురు చూడాల్సిన అవసరం లేదు. He received his breakthrough as he journeyed. ఆయన ప్రయాణంలో ఉండగా ఆయనకి ఆ కావాల్సిన బ్రేక్ త్రూ ఏదైతే ఉందో దొరికింది ఆయనకి. You know, when we are in the church, మనం సంఘంలో ఉంటూ ఉండగా when we receive a word, ఒక వాక్యం మనకి దొరికినప్పుడు along with word comes faith. ఆ వాక్యంతో పాటు మనకి విశ్వాసం వస్తుంది. But my brothers and sisters, కానీ సహోదరులారా, if you are not able to carry this faith outside the church, then you never believed. కాబట్టి నువ్వేదైతే విశ్వాసాన్ని పొందుకున్నావో ఈ విశ్వాసాన్ని సంఘము బయటకి నువ్వు తీసుకుని వెళ్ళకపోతే నువ్వు నమ్మనట్టే లెక్క. See, if you are not able to manifest through your words, through your actions what you believe outside the church, కాబట్టి ఏదైతే నువ్వు బయట ఉన్నటువంటి దగ్గర నమ్ముతున్నావో అది నీ మాటల ద్వారా క్రియల ద్వారా నువ్వు చూపెట్టకపోతే then you never believe. అనగా నువ్వు నమ్మని వాడి కిందనే లెక్కలోకి వస్తావు. I mean, there is no point in coming to the church, receiving the word, and you feel that I have faith, and when you go outside, it's like, air is removed from the balloon. కాబట్టి నువ్వు సంఘం లోపలికి వచ్చి వాక్యాన్ని విని విశ్వాసాన్ని పొందుకొని చాలా అద్భుతంగా అనిపించిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు దాని గురించి ఏమీ చేయలేదనుకో, అప్పుడు అది దాదాపుగా గాలి తీసిన బుడగలాగా అయిపోతుంది. See, when you receive a word in the church, సంఘంలో నీకు వాక్యం వచ్చినప్పుడు your journey begins. అక్కడ నీ ప్రయాణం ప్రారంభమవుతూ ఉంది. And it is as you journey, your breakthrough comes to you. కాబట్టి ఆ ప్రయాణంలో నువ్వు ఉండగా నువ్వు ఏ బ్రేక్ త్రూ అయితే ఏదైతే జరగాలని నీ జీవితంలో కోరుకుంటున్నావో అది జరుగుతుంది. You know what was amazing for me? ఇక్కడ ఒక అద్భుతమైన అనిపించింది ఏంటో తెలుసా మీకు? This eunuch did not go towards breakthrough. కాబట్టి ఈ నపుంసకుడు ఆయన కోరుకున్న కార్యం వైపు ఆయన వెళ్ళలేదు, కానీ Breakthrough came to him. ఆయన దగ్గరికి ఆ కార్యం అనేది వచ్చింది. Philip came to him. ఫిలిప్పు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడు. But he was with the word. కానీ ఆ సమయంలో ఆయన వాక్యంతో ఉన్నాడు. He was
cherishing the experience of worship he had at Jerusalem and was moving ahead in his life. కాబట్టి యెరూషలేములో ఆయన కలిగినటువంటి యొక్క ఆరాధన అనుభవాన్ని గురించి తలంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్తూ I'll ఉన్నాడు. tell you, my brothers and my sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, You see, it's, you begin with an experience. ఒక అనుభవంతో నీవు ప్రయాణం ప్రారంభిస్తావు. I mean, almost every one of you have testified, when you come to the church and worship and receive the word, there is a lightness in heart, there is joy in heart, and there is something good happening inside. కాబట్టి మీరందరూ కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారు. మీరు సంఘానికి వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడు హృదయం మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఏదో ఒక బలాన్ని పొందామనిపిస్తుంది మనకి. Amen. అలా అనిపిస్తుంది సంఘానికి వచ్చినప్పుడు. But that's not enough. కానీ అది సరిపోదు. What I'm telling you is that is not enough. నేను మీకు ఏం చెప్తున్నా అంటే అది మీకు సరిపోదు అని చెప్తున్నాను. You carry it forward. దాన్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి. And that's where the breakthrough you're looking for will come. అప్పుడు నువ్వు ఏదైతే జరగాలని ఆ గొప్ప విషయాన్ని నువ్వు ఆశిస్తున్నావు అది జరుగుతుంది నీ జీవితంలో. You know, when these thoughts began to pour in my heart, మరి ఈ తలంపులు ఆ విధంగా నా హృదయంలోనికి వస్తూ ఉండగా I was not even thinking about journey. నేను ప్రయాణం గురించి అసలు ఆలోచించడం లేదు. I was morning church, I spoke a very short word. మరి ఉదయకాలంలో సంఘంలో నేను చిన్న తక్కువ వచనమే చెప్పాను, వాక్యం చెప్పాను. And that is Baal Perazim. మరి బాల్ పెరాజిన్ అనే ఆ మాట గురించి చెప్పాను. Anybody remembers Baal Perazim? బాల్ పెరాజిన్ ఎవరికైనా జ్ఞాపకం ఉన్నారా? Baal Perazim is a place. అదొక స్థలం పేరు. That is where David had a breakthrough against the Philistine army. కాబట్టి ఫిలిష్తీయుల యొక్క సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి అక్కడ ఒక విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాము దావీదు. And he called that place Baal Perazim. మరి ఆ యొక్క స్థలాన్ని బాల్ పెరాజిన్ అంటాడు. The meaning of the word Baal Perazim is the master of breakthrough. కాబట్టి అక్కడ బాల్ పెరాజిమ్ అనే మాటకి అర్థం ఏంటి అంటే ఆయన ఈ విధంగా అద్భుతాలు సాధించే విషయంలో ఒక యజమానుడు అని చెప్పి. See, people of Israel were near Jericho. మరి ఇశ్రాయేలు యెరికో దగ్గర ఉన్నారు. What was separating them from Jericho? ఆ యొక్క యెరికోకి వారికి మధ్యలో మరి ఏది వారిని విడదీస్తూ ఉంది? The wall. యెరికో గోడలు. When they shouted on the last day, the last shout, వారు చివరిసారిగా 7వ దినమున వారు ఆ విధంగా గొప్ప శబ్దంతో కేకలు వేసినప్పుడు what broke? ఏమి విరిగాయి? The wall that was separating Israel from their destination. కాబట్టి ఇశ్రాయేలు వారు చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని చేరుకోకుండా ఏ గోడలు అయితే ఆపాయో ఆ గోడలు ఆ రోజున పగిలిపోయాయి లేదా కూలిపోయాయి. See, that breaking of the wall is actually the breakthrough. కాబట్టి ఆ విధంగా అడ్డుగా ఉన్నటువంటి గోడలు కూలిపోవడమే మనం బ్రేక్ త్రూగా చెప్పొచ్చు. Purogati. పురోగతి. That which has blocking your progress. కాబట్టి ఏదైతే నీవు ముందుకు వెళ్ళకుండా నిన్ను ఆపేస్తుందో అవి కూల్చబడాలి. Breaking that is breakthrough, and our God is the master of breakthrough. కాబట్టి ఆ విధంగా ఏదైతే నీకు అడ్డుగోడగా ఉందో వాటిని పగలగొట్టి వాటి గుండా తీసుకునే వెళ్ళేవాడు దేవుడు. కాబట్టి ఆయన ఆ విధంగా చేసే కార్యాల్లో ఆయన ఒక మాస్టర్ గా ఉంటూ ఉన్నాడు. Hallelujah. Other translation it tells that Baal Perazim also means master of explosion. కాబట్టి బాల్ పెరాజిమ్ అనే మాట ఇంకొక మాట ఏంటంటే ఆ విధంగా చేసేవారని వాళ్ళు ఆ విధంగా గొప్ప విస్ఫోటం చేసే విషయంలో వారు చాలా మాస్టర్స్ అని చెప్తారు. బూమ్, ఆ విధంగా బూమ్ అని శబ్దం చేసే విషయం. Do you know what is the function of grave? మరి సమాధి యొక్క పని ఏంటో తెలుసా మీకు? To make sure that the dead remain dead. మరణించిన వాళ్ళు మరణించే స్థితిలోనే ఉండేటట్టుగా సమాధి చేయాలి. But Bible tells us, కానీ వాక్యం ఏం చెప్తుంది మనకి? grave could not hold Jesus. కానీ ఆ సమాధి అనేది యేసుప్రభుని పట్టి ఉంచలేకపోయింది. Do you know why? ఎందుకో తెలుసా? Because grave was trying to hold the master of explosion. కాబట్టి ఆ విధంగా విస్ఫోటాన్ని కలిగించే ఆ గొప్ప వ్యక్తిని పట్టుకోవడానికి ఆ రోజు సమాధి ప్రయత్నం చేసింది. Grave had to explode and break open for the Lord to come. కాబట్టి ఆ విస్ఫోటం అనేది ఆ సమాధికే జరిగింది. ఆ సమాధి పగిలిపోవాల్సి వచ్చింది. ఆ యొక్క యజమానుడు బయటికి రావాల్సి వచ్చింది. See, in other words, the Lord broke through the grave. అనగా ఆ యొక్క సమాధి గుండా ఆ సమాధిని ఆయన చీల్చుకొని బయటికి వచ్చాడు. That what has been blocking you, slowing you down, you have to break through that to move forward in your life. కాబట్టి ఏదైతే నిన్ను ఆపి ఉంచుతుందో నీకు అడ్డుగా ఉందో
దాన్ని చీల్చుకొని దాన్ని పగలగొట్టుకొని దాని గుండా నువ్వు ప్రయాణం చేయాలి. And that's what I was talking about. దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీతో. And as I was talking about that, దాని గురించి నేను మాట్లాడుతుండగా I began to think about the journeys. అప్పుడు నేను ఈ ప్రయాణాల గురించి ఆలోచించడం ప్రారంభించాను. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులారా, if you see many of the Old Testament journeys, మరి మీరు పాత నిబంధనలో నుండి ప్రయాణాలు మీరు గమనించినప్పుడు most of the people have received their breakthrough during the journey. వారు ఆ ప్రయాణంలో ఉండగా చాలా మందికి ఆ పురోగతి అనేది లభించింది. Now here, this Ethiopian eunuch had an experience but did not know Jesus. కాబట్టి ఐథియోపియా నపుంసకుడికి ఆయన ప్రయాణం అయితే ఉన్నది, కానీ ఆయనకి యేసు అంటే ఎవరో తెలియదు. You know why he was reading? ఆయన ఎందుకు చదువుతున్నాడో తెలుసా మీకు? Because I feel that in his heart he knew something is missing. కాబట్టి ఆయనకి ఎక్కడో అర్థమైంది, ఏదో ఒకటి నేను ఇక్కడ పోగొట్టుకుంటున్నాను, ఏదో మిస్ అవుతుందని చెప్పి ఆయనకు అనిపించింది. And isn't it amazing? He was reading about he was led like a sheep to the slaughter. కాబట్టి ఆయన గొర్రెవలే వధకు తేబడును అనే మాట ఆయన ఆ రోజు చదువుతూ ఉన్నాడు. And then the Lord sent a breakthrough there. అప్పుడు ఆ దేవుడు ఆయనకి మధ్యలోనికి ఒక ఆ పురోగతి కలిగే ఆ వ్యక్తిని పంపిస్తాడు. Now this is very, very important. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. This man was going in a chariot. ఆయన ఒక రథములో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. Philip, was brought there by God to give a breakthrough to that eunuch, but he was outside the chariot. కాబట్టి మరి ఫిలిప్పు దేవుని ద్వారా ఆ యొక్క పురోగతి ఆ వ్యక్తి కలిగించే విషయంలో దేవుడు నడిపించబడి వచ్చాడు, కానీ ఫిలిప్పు రథంలో లేడు. Do you know what actually brought the breakthrough for the Ethiopian eunuch? ఇథియోపియా నపుంసకుడికి ఆ యొక్క పురోగతి ఎలా కలిగిందో మీకు తెలుసా? When he invited Philip in his chariot. కాబట్టి తన యొక్క రథములోనికి ఆ ఫిలిప్పుని ఆయన ఆహ్వానించినప్పుడే ఆయనకి ఆ పురోగతి కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. I tell you, my brothers and sisters, సహోదరి సహోదరులు, ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. whom are you inviting in your chariot? నీ యొక్క రథంలోనికి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు? Think about it. దీని గురించి నువ్వు ఆలోచించు. This Ethiopian eunuch realized that he does not understand the scripture. కాబట్టి ఇథియోపియా నపుంసకుడికి అర్థమైన విషయం ఏంటంటే, నాకు లేఖనాలు పూర్తిగా అర్థం కావడం లేదు. And for his breakthrough, Philip came, but unless he invited Philip in the chariot, he wouldn't get the breakthrough. కాబట్టి ఆ పురోగతి సాధించడానికి మరి ఫిలిప్ అక్కడికి వచ్చి ఉన్నాడు, కానీ ఫిలిప్పుని రథంలోనికి ఆహ్వానించకపోతే ఈ వ్యక్తికి పురోగతి ఆ రోజున ఉండదు. I'll tell you, my brothers and sisters. ఒక మాట మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా. See, to be able to invite the person for our help in our chariot is important for our breakthrough. కాబట్టి మన యొక్క పురోగతిని మనం సాధించే విషయంలో మనకు సహాయం చేసే వ్యక్తిని మన రథంలోనికి ఆహ్వానించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Why many times we don't ask for help? ఎందుకు చాలాసార్లు మనం సహాయం ఎందుకు అడగము? Most of the time we think I can do it, I can handle it. నేను చేయగలుగుతానని చాలాసార్లు అనుకుంటుంటాం కాబట్టి. And sometimes even when I cannot handle it, how can I ask? కాబట్టి కొన్నిసార్లు నా వల్ల కాదు అనిపించినా కూడా ఎలా అడగాలి అనుకుంటూ ఉంటాం. Do you remember when Peter was walking on the water? మరి పేతురు నీటి మీద నడుస్తుండగా ఆ విషయం మీకు జ్ఞాపకం ఉందా? He began to sink, right? ఆయన పడి నీళ్ళలో మునిగిపోవడం ప్రారంభమైంది. And what saved him from sinking? ఆయన పడి మునిగిపోకుండా ఏమి ఆపింది ఆయన్ని? He crying out to Jesus, help me. మరి నాకు సహాయం చేయని చెప్పి ఆయన యేసు ప్రభువుకి మొరపెడతాడు. You see, my brothers and sisters, సహోదరి సహోదరులారా, this place, when Ethiopian eunuch was not understanding the struggle that was in him, కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, దాని విషయం ఆయనకి అర్థం కాకుండా ఈ నపుంసకుడు ఉన్నప్పుడు he opened his heart and he opened his chariot to God sent help. కాబట్టి దేవుడు పంపించిన సహాయానికి తన హృదయాన్ని తెరిచాడు, ఆయన తన రథాన్ని కూడా తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. What we understand from these scriptures is he was a big man. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తే ఆయన మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. None of the apostles were great people like royally dressed and rich and none, we don't see anyone. కాబట్టి అపోస్తలులు ఎవరు కూడా బాగా ధనిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఒక రాజులాగా ఉండేవాళ్ళు ఎవరు కాదు. But this man was ready to open it up. కానీ ఈయన మాత్రం సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తికి సహాయం చేయడం కోసం, ఆ వ్యక్తిని తీసుకోవడం కోసం. Do you know why? ఎందుకో తెలుసా? Because he realized my journey is more important than my pride.
కాబట్టి ఆయన అనుకున్నాడు, నా ప్రయాణం నాకు చాలా ముఖ్యమైనది, నాకుండే ఒక అహంభావం కన్నా లేదా గర్వం కన్నా. Instead of getting stuck where I am, let me ask for a help so that I can move forward. కాబట్టి నేను నా జీవితంలో ముందుకు ప్రయాణం కొనసాగాలనుకుంటే నేను ఇప్పుడు సహాయం అడగడం ముఖ్యం, కాబట్టి నేను ఇక్కడ ఆగను, కానీ సహాయం తీసుకుంటాను. I mean, I know many of your lives. కాబట్టి మీ అందరి యొక్క చాలా మంది జీవితాలు నాకు తెలుసు. This is nothing being prophetic or something. I know many of your lives. కాబట్టి ఇదేదో ఒక ప్రవచనమని కాదు, కానీ నాకు మామూలుగా అయితే తెలుసు మీ గురించి. And I know many of you are stuck. మీరు కూడా చాలా మంది అట్లా ఆగిపోయారు, stuck and not able to move forward. మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. Listen, you have to move forward. కానీ మీరు వింటున్నారా? మీరు ముందుకు సాగాలి. And for you to be able to move forward, you should get the breakthrough in your chariot. కాబట్టి ఆ పురోగతిని మీ యొక్క రథంలోనికి మీరు తీసుకోవాలి ముందుకెళ్ళాలంటే. This is what I'm telling prophetically to you. ఇది ప్రవచనాత్మకంగా నేను చెప్తున్న మాట మీకు. God is going to send a breakthrough in your life. మరి దేవుడు మీకు జీవితంలోనికి ఒక పురోగతిని తీసుకొని రాబోతున్నాడు. Hallelujah. Hallelujah. You know, Philip was the most unexpected breakthrough for that Ethiopian eunuch. కాబట్టి ఇథియోపియా నపుంసకుడికి మరి ఫిలిప్ అనే వ్యక్తి ద్వారా పురోగతి అనేది అంత ఊహించదగిన విషయం కాదు. Can you imagine, this Ethiopian eunuch had never met Philip before. కాబట్టి ఫిలిప్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆయన కలిసిన వాడు కాదు. That means something which he had not even imagined. అనగా ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన కూడా ఆయనకు వచ్చి ఉండదు. You will receive your breakthrough in the most unexpected way, my brothers and sisters. కాబట్టి సహోదరులారా, మీ పురోగతి అనేది మీరు ఊహించని విధంగా మీకు వస్తుంది. You need to humble yourself and invite, come dear breakthrough, come in my chariot. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని, ఓ పురోగతి నువ్వు వచ్చి నాతో పాటు నా గుర్రం ఎక్కువ అని చెప్పాలి, రథం ఎక్కువ అని చెప్పాలి. See, even I like this verse 30. 30వ వచనం నాకు బాగా నచ్చిన వచనం అది. Philip looks at him. ఫిలిప్ ఆయన చూస్తాడు. And he says, do you understand what you're reading? నువ్వు చదువుతుంది నీకేమైనా అర్థమవుతుందా, గ్రహిస్తున్నావా? Thank God he said, I don't know. మరి దేవుడికి వందనాలండి, నాకు తెలియదు అని చెప్పాడు ఆయన. Can you help me? నువ్వు అక్కడ సహాయం చేస్తావా? That's where the help came. అప్పుడు సహాయం వచ్చింది ఆయనకి. See, my brothers and sisters, సహోదరులారా, don't stay stuck in your life. నీ జీవితంలో నువ్వు ఒక విధంగా అక్కడే ఆగిపోయి ఉండిపోవద్దు. Our God is Baal Perazim. He is ready to give the breakthrough to you in your journey. కాబట్టి మన దేవుడు బాల్ పెరాజిమ్ గా ఉంటున్నాడు. మన జీవితంలో, మన ప్రయాణంలో మనకు పురోగతి కలిగించేవాడు ఆయన. Don't think this is the only breakthrough you are going to need in life. కాబట్టి కేవలం ఇదొక్కటే నీ పురోగతి సంబంధించిన అంశం అని అనుకోవద్దు మీరు. Oh, throughout our life, as we continue in our journey, we will keep needing breakthroughs. కాబట్టి మన ప్రయాణంలో మనం ముందుకు సాగుతూ ఉండగా అనేక విషయాలు మనకి ఆ పురోగతి, ఆ బ్రేక్ త్రూ మనకి అవసరంగా ఉంటుంది. And this will happen every time. ప్రతిసారి కూడా ఆ పురోగతి నీకు దొరుకుతూ ఉంటుంది. You are confused, feeling helpless. మరి చాలా సార్లు గందరగోళం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఆ విధంగా ఆగిపోయి ఉంటాం. Suddenly Philip comes. మరి అనుకోకుండా ఫిలిప్ అనే వ్యక్తి వస్తాడు. You look at him. ఆయన వైపు నువ్వు చూస్తావు. It doesn't look like a breakthrough. ఆయన చూసినాడు, ఆయన వల్ల పురోగతి నీకు అనిపించకపోవచ్చు. Not my level. నా స్థాయికి తగిన వాడు కాదీనా. See, if you begin thinking about that, ఆ విధంగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు you will miss your breakthrough. అప్పుడు నీ పురోగతి నువ్వు పోగొట్టుకుంటావు. Therefore, humble yourself. నిన్ను తగ్గించుకో, అందును బట్టి Humble yourself in the sight of the Lord and receive your breakthrough. ఆయన ఎదుట నిన్ను తగ్గించుకో, అప్పుడు నీ పురోగతిని నువ్వు పొందుకో. That's why Bible tells, remember, he will lift you up in due time. కాబట్టి తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడని చెప్పి వాక్యం చెప్తుంది. And do you know that Ethiopian eunuch did not even know what the breakthrough would look like? కాబట్టి ఆ యొక్క పురోగతి అనేది ఏ విధంగా కనబడుతుందో కూడా ఈ యొక్క నపుంసకుడికి తెలియదు. I mean, he was directionless at that moment. ఆ సమయంలో అసలు ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. Do you think that Ethiopian eunuch knew that baptism is going to be his breakthrough? కాబట్టి మీకు అనిపిస్తుందా ఆ విధంగా బాప్తిజం తీసుకోవడం అనేది ఆ యొక్క నపుంసకుడికి ఒక బ్రేక్ త్రూ అని మీకు అనిపిస్తుందా? Philip's coming in not only told him about Jesus, it came to a point he said, I want baptism now. కాబట్టి మరి ఫిలిప్ ఆయన దగ్గరికి రావడం వల్ల కేవలం యేసు ప్రభువుని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క నపుంసకుడు ఇప్పుడు నాకు బాప్తిజం కావాలి అన్నటువంటి స్థితికి ఆయన వచ్చాడు. See, my brothers and sisters, సహోదరులారా, something will happen in your life which you won't
even be comprehending. కాబట్టి మీకు మీకు అర్థం కూడా కాదు, అటువంటిది మీ జీవితంలో కూడా జరగబోతుంది. But I am confident about this. కానీ దీని విషయంలో అయితే నేనైతే ధైర్యంగా ఉన్నాను. This is the time of breakthroughs in our life, provided you allow that breakthrough in your chariot. కాబట్టి ఇప్పుడు మీరు మీ పురోగతిని సాధించే సమయంలో మనం ఉన్నాము, కానీ నీవు పురోగతిని నీ యొక్క రథంలోనికి ఆహ్వానించేవాడిగా ఉండాలి. You know what happens many times when we are moving in our life? మన జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ వెళ్తుండగా చాలాసార్లు ఏం జరుగుతుందో తెలుసా మీకు? We begin to gain confidence. మనకు ఒక విధంగా ఒక ధైర్యం వస్తుంది. And many times we do not even realize when that confidence turns into arrogance. కాబట్టి చాలాసార్లు మనకు తెలియకుండానే ఈ ధైర్యం అనేది కొన్నిసార్లు మనకి ఒక గర్వంగా మారిపోతుంది. I realized this in a very strange moment. మరి ఒక వింతైన పరిస్థితిలో ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. I believe that God has blessed me and anointed me so that I can present the word of God in a simple way. కాబట్టి నా నమ్మకం ఏంటంటే దేవుడు నాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా సులభంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతాను. Do you agree with me? ఒప్పుకుంటారా ఈ మాట? పక్కా? ఒప్పుకుంటారు కదా అందరూ? So one day I had gone for one meeting. ఒకరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. And there was a preacher speaking before me. నాకన్నా ముందు ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. And I began to think. నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను. అరే what is he speaking? ఏం చెప్తుండే ఈ మాటలు? So boring. బోర్ కొడుతుంది ఈ మాటలు వింటుంటే. Anyway, now when my time comes I will show. నా టైం వచ్చినప్పుడు నేను చూపెడతాను నేనేంటో. I'll tell you it. I could not speak even for 10 minutes. 10 నిమిషాలు కూడా నేను ఆ రోజున ప్రసంగం చేయలేకపోయాను. See, do we not trust God? మనకు దేవుని మీద ఆ నమ్మకం లేదా? But sometimes as we begin to develop confidence, it turns into arrogance and we begin to depend upon our own strength. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఆ యొక్క ధైర్యం లేదా కాన్ఫిడెన్స్ మనకు వస్తూ ఉండగా ఏమవుతుంటే అది కొన్నిసార్లు గర్వంగా మారి అహంకారంగా మారి మనకి అదే ఒకసారి బలహీనంగా మారుతుంది. I thank God for that incident because that incident forever humbled me. కాబట్టి ఆ యొక్క సంఘటనను బట్టి నేను దేవుడికి వందనాలు చేస్తాను, ఎందుకంటే నాకు జీవితాంతం వరకు కూడా నన్ను అది ఒక తగ్గింపులో ఉంచేసింది. Every time I come to pulpit I declare, Lord, I know without you I can do nothing. కాబట్టి మరి ఈ విధంగా పులిపిటికి వచ్చిన ప్రతిసారి ఒకే మాట నేను చెప్తాను, ప్రభా మీకు తెలుసు లేదా నాకు తెలుసు, నేను మీరు లేకుండా నేను ఏమీ చేయలేను. You know, when you realize I can't, నా వల్ల కాదు అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, that's where you can invite the breakthrough in your chariot. అప్పుడు నీ రథములోనికి నువ్వు పురోగతిని నువ్వు పిలుస్తావు. I need help. నాకు సహాయం కావాలి. I need help. నాకు సహాయం కావాలి. You know, I have incidences in my life where I asked, I need help. మరి నా జీవితంలో కొన్ని సంఘటనలు వచ్చినా నేను అడిగాను, నాకు సహాయం కావాలి. My brothers and sisters, సహోదరులారా, that is where the humility comes, and with humility comes breakthrough. మరి అక్కడనే ఒక తగ్గింపు గుణం నీకు వస్తుంది. ఆ తగ్గింపు గుణం వచ్చినప్పుడు నీవు ఒక పురోగతిని సాధిస్తావు. And do you realize that the Ethiopian never saw Philip ever again? ఆ విషయం మీరు గమనిస్తున్నారా? ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఈ నపుంసకుడు ఫిలిప్పును చూడలేదు. But you see, verse 39 is very, very interesting. 39 వచనం చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Now when they came up out of the water, Spirit of the Lord caught Philip away, so that the eunuch saw him no more, and he went on his way rejoicing. వారు నీళ్ళలో నుండి బయటికి వెడలి వచ్చినప్పుడు ఆ ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. Why was he rejoicing? ఎందుకు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు? Because he had received that breakthrough. ఎందుకంటే ఆ యొక్క పురోగతి ఆయన సాధించాడు కాబట్టి. Sometimes breakthrough is in our work. కొన్నిసార్లు మన యొక్క పురోగతి అనేది మన పని విషయంలో ఉంటుంది. I somehow as Mahendra came in, I remembered one thing. మరి మహేంద్ర లోపలికి వచ్చిన ఒక మాట జ్ఞాపకం వచ్చింది. As at one place when he was doing construction, మరి ఒక దగ్గర ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉండగా, I think in శంషాబాద్ దగ్గర అనుకుంటా, and you know there were some things happening and it was not moving ahead. కాబట్టి కొన్ని విషయాలు జరుగుతా ఉన్నాయి, దానివల్ల పనిలో ముందుకు సాగలేకపోతున్నాం. And he was praying. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. And somehow that day when he was praying, the one scorpion and snake was killed the same day, right? కాబట్టి ఆ రోజున ప్రార్థన చేస్తున్న ఒక రోజున ఒక తేలు అదేవిధంగా ఒక పాము ఒకటే రోజు చంపబడ్డాయి అక్కడ. And from that day things began to move. ఆ తర్వాత నుంచి పనులు చాలా సులభంగా సాగిపోయాయి.
Katedan. కాటెదాన్ ప్రాంతంలో. You see, do you realize? See, whether I'm not talking about that scorpion was a demon or that snake was a demon. I'm not telling that. కాబట్టి ఏదో ఆ తేలు గాని పాము గాని దయ్యం అని నేను చెప్పడం లేదు కానీ. But as he began to realize that things are not moving ahead, began to humble himself, the breakthrough came. కాబట్టి ఆ విధంగా ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో పరిస్థితులు అనుకూలంగా లేవు అన్నట్టుగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు బ్రేక్ త్రూ వచ్చింది. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, every time you humble yourself, you are inviting that breakthrough in your chariot. కాబట్టి ప్రతిసారి కూడా నిన్ను తగ్గించుకున్నప్పుడు నీవు ఆ పురోగతిని నీకు రథములోనికి ఆహ్వానిస్తూ ఉన్నావు. And I am here to tell you, ఇక్కడ నేను నిలబడి ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. you know what was Philip doing when he was invited in the chariot? మరి ఆ యొక్క రథములోనికి ఫిలిప్ రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? Philip was running along with the chariot. ఆ రథముతో కలిసి ఆయన పరిగెత్తున్నాడు. I mean, I don't imagine chariot stationary there, was it? కాబట్టి ఆ రథము కదలకుండా అక్కడ ఉండిపోయింది అనిపిస్తుందా మీకేమన్నా? He was walking along with the chariot. ఆయన దాంతో పాటు నడుస్తున్నాడు లేదా పరిగెత్తున్నాడు. Do you realize your breakthrough is actually running along with you today? మరి ఈ రోజున కూడా నీ యొక్క పురోగతి అనేది నీతో నీ ప్రక్కన పరిగెత్తుతుంది. What you need to do is, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే come my రమ్మని breakthrough, అడగాలి, పురోగతి నువ్వు రా అని చెప్పాలి. I need you. నువ్వు నాకు కావాలి. I need your help. నీ సహాయం నాకు కావాలి. Because I need a breakthrough in my ఎందుకంటే life. నా జీవితం నేను ఒక పురోగతి కోసం చూస్తున్నాను కాబట్టి. It could be about your spiritual life. అది నీ ఆత్మీయ జీవితం గురించి కావచ్చు. You see, it could be about your finance. మీ యొక్క ఆర్థిక జీవితం గురించి విషయాలు కావచ్చు. It could be about your career. నీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయం కావచ్చు. Maybe about your studies. నీకు చదువు విషయం కావచ్చు. Maybe about your business. నీకు వ్యాపారం కావచ్చు. Maybe it's a family breakthrough. కుటుంబంలో కావచ్చు. Whatever it may be, అది ఏదైనా కావచ్చు. with God all things are possible. దేవునితో సమస్తము కూడా సాధ్యము. You know, when I read that word Baal Perazim, బట్ బాల్ పెరాజిమ్ అనే మాట నేను విన్నప్పుడు చదివినప్పుడు, you know what comes inside of me? నా మనసులోకి ఏమనిపిస్తుందో తెలుసా మీకు? God is excited to bring breakthrough to you. కాబట్టి మనలోనికి ఆ పురోగతి తెచ్చే విషయంలో దేవుడు చాలా అత్యుత్సాహం కలిగి ఉన్నాడని. Hallelujah. God is excited to bring an explosion to your blockade. కాబట్టి అటువంటి ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో అక్కడ ఒక పెద్ద ఆ విస్ఫోటం తెచ్చే విషయంలో దేవుడు ఉత్సాహం కలిగి ఉన్నాడు. Because God never wants the journey of his children to be halted by anything in this world. ఈ లోకంలో ఏది కూడా తన బిడ్డల యొక్క ప్రయాణాన్ని ఆపడము దేవునికి ఇష్టం లేదు. If you see the journey of people of Israel, ఇశ్రాయేల్ యొక్క ప్రయాణాన్ని నువ్వు గమనిస్తే you will see so many breakthroughs. మరి చాలా వారి పురోగతులు వారు చూశారు. And none of those breakthroughs was a simple one. మరి వాటి ఏవి కూడా అవి మామూలు విషయాలు కాదవి. Do you hear 10 explosions happening in Egypt that allowed the people of Israel to go out? మరి దాదాపు అక్కడ 10 విస్ఫోటాలు సంభవించాయి ఐగుప్తులో ఇశ్రాయేలు బయటికి రావడానికి. Don't you see that big Red Sea dividing to let people of Israel go? కాబట్టి ఎర్ర సముద్రం కూడా ఆ విధంగా రెండు పాయలుగా మారడం మనం చూస్తున్నాం కదా వారి ఇశ్రాయేలు ప్రయాణించే విధంగా. I can never imagine dividing of the Red Sea a peaceful scene. కాబట్టి ఆ విధంగా ఎర్ర సముద్రం రెండు భాగాలుగా చేయబడడం అనేది ఒక ప్రశాంతంగా నెమ్మదిగా జరిగే ఒక విషయంగా నాకైతే అనిపించదు. I think it was violent. అది ఒక పెద్ద శబ్దంతో జరిగిన విషయం అనుకుంటాను. And then the people of Israel walked on the dry ground. ఆ తర్వాత పొడి నేల మీద వారు ఇశ్రాయేలు నడిచారు. You too will, my brothers and sisters. నీవు కూడా సహోదరి సహోదరుడా, you too will. నీవు కూడా నడుస్తావు. But humble yourself in the sight కానీ of నిన్ను the Lord. తగ్గించుకో దేవుని ఎదుట. And allow that breakthrough to come in your chariot. అప్పుడు నీ రథములోనికి ఆ యొక్క సహాయము పురోగతి వచ్చే విధంగా నువ్వు చేయి. Put away every arrogance. Put away every kind of pride that is in your heart. నీలో ఉండే గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, ఏమున్నవన్నీ కూడా నీ హృదయంలో నుంచి నువ్వు తీసేసాయి బయటికి. You know, sometimes the help can come from the simplest and the most unexpected means. కాబట్టి కొన్నిసార్లు ఆ సహాయం అనేది చాలా నువ్వు ఊహించిన విధంగా అయితే మామూలుగా సాధారణ పరిస్థితుల్లోనే అక్కడి నుంచి కూడా నీకు రావచ్చు. But be gracious enough to let that in. కాబట్టి అయితే నీవు ఆ మంచి మనసు కలిగి అది నీ లోపలికి వచ్చే విధంగా నువ్వు చేసుకో. Every time I heard a sermon about Philip and the Ethiopian eunuch, it was all about how God took him and brought him back. మరి ప్రతిసారి కూడా మరి ఫిలిప్ గురించి ఎథియోపియా గురించి నేను వింటూ ఉన్నప్పుడుగా దేవుడు ఆయన ఏ విధంగా తీసుకెళ్ళాడు, ఎలా బయటికి తీసుకొచ్చాడు అని అనుకున్నాను. Today I began to see. కానీ ఈ రోజు నేను వేరేగా ఆలోచించాను. This eunuch was really a noble person.
ఈయన ఒక మంచి గొప్పవాడు. He went out with experience, ఒక అనుభవంతో ఆయన బయటకు వచ్చాడు అక్కడ but నుంచి. was waiting for a breakthrough. కానీ అక్కడ ఒక పురోగతి కోసం ఎదురు చూస్తూ You ఉన్నాడు. know, many times we go out with that faith and with that experience with God. కాబట్టి చాలాసార్లు దేవుని గురించి మంచి అనుభవాన్ని పొందుకొని మంచి విశ్వాసాన్ని పొందుకొని ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తాం. And we believe that God is going to give me a breakthrough. కాబట్టి దేవుడు నాకు ఒక పురోగతి ఇస్తాడని చెప్పి నమ్మకం మనకు ఉంటది. But we fail to invite that breakthrough in our chariot. కానీ మన ఆ రథంలోనికి ఆ పురోగతిని ఆహ్వానించడం మనం చేయము. My brothers and sisters, సహోదరి సహోదరులారా, journey is more important than your destination. కాబట్టి నీవు ఏ గమ్యాన్ని అయితే చేరుకోవాలనుకున్నావు ఆ గమ్యం కన్నా ఆ ప్రయాణం ఇంకా ముఖ్యం. Let me repeat. ఈ మాట మళ్ళీ చెప్తాను మీకు. Your journey is more important than your destination. కాబట్టి మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానము కన్నా మీ ప్రయాణము చాలా ప్రాముఖ్యమైనది. Destination that God has desired for you will never change. ఎందుకంటే ఆ గమ్యస్థానము దేవుడు ఏదైతే నీ కోసం ఏర్పాటు చేశాడో అది ఎన్నడూ కూడా మారదు. How much ever people of Israel rebelled against God and disobeyed God and did all the things, the destination of Canaan never changed. కాబట్టి ఇశ్రాయేలు ఎంత తిరుగుబాటు చేసినా ఎంత ఎదురు తిరిగినా ఎంత చేసినా కూడా దేవుడు వారి కోసం నిర్ణయించిన కనాను మాత్రము దేవుడు దాన్ని మార్చలేదు. But you know what changed? ఏం మారింది? 3 things changed. 3 విషయాలు మారాయి. The time to reach the destination అక్కడికి changed. చేరడానికి పట్టే సమయం మారింది. The route changed. ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గం మారింది. And the third most important thing, ముఖ్యంగా మూడో విషయం ఏంటంటే experience of journey change. ఆ ప్రయాణంలో వారికి ఏదైతే అనుభవాలు అయితే ఉన్నాయో ఆ అనుభవాలు మారిపోయాయి. I believe, my brothers and sisters, సహోదరి సహోదరులు, నేను నా నమ్మకం ఏంటంటే more than the destination, how I reach the destination is important. కాబట్టి ఆ గమ్య స్థానము కన్నా నేను ఏ విధంగా ప్రయాణం చేసి అక్కడికి వెళ్తున్నా అన్నది ముఖ్యం. I want to enjoy my journey. నా యొక్క ప్రయాణం నేను చాలా సంతోషకరంగా చేసుకోవాలి. Hallelujah. Can you say, I want to enjoy my journey? నా ప్రయాణం సంతోషంగా ఉండాలి. I want to enjoy my నా journey. ప్రయాణం నాకు సంతోషకరంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. And in the journey, ఆ ప్రయాణంలో whatever comes to block you, ఏదైతే నిన్ను ఆపడానికి వస్తూ ఉందో remember, God will send a breakthrough to break you through that కాబట్టి obstacle. దేవుడు నీకు ఒక పురోగతిని దగ్గరికి పంపిస్తాడు. అది ఆ అడ్డును చీల్చుకుంటూ పగలగొట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్తావు. He is the master of breakthrough in my journey. నా ప్రయాణంలో ఆయన ఒక మాస్టర్గా ఉంటున్నాడు ఆ విధంగా ఆ పురోగతిని సాధించే విషయంలో. Is there anyone here who has reached the final destination? వీళ్ళు ఎవరైనా కూడా నేను నా గమ్యస్థానానికి చేరుకున్నాను అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? I have achieved everything. నాకు అన్ని సాధించేశాను అలా ఎవరు లేరా? How many of you still need to reach your destination? ఇంకా మీరు ఎంతమంది మీ గమ్యస్థానాన్ని ఇంకా చేరుకోవాల్సి వారు Can I ఉన్నారు? see your hands high up? చాలా గట్టిగా పైకి I చేయి, need to come on, full high up. పైకి చేతి చూపెట్టండి. ఆ విధంగా I want to reach my destination. నేను నా గమ్యస్థానాన్ని చేరుకోవాలి. That means every one of you needs a breakthrough, right? అంటే మీలో ప్రతి ఒక్కరికి పురోగతి అవసరమే. Yes or no? Tell, I need a breakthrough. నాకు పురోగతి కావాలి. I need a breakthrough. నాకు పురోగతి కావాలి. Loudly please. I need breakthrough. నాకు పురోగతి కావాలి. Hallelujah. హల్లెలూయా. And I am telling you, God has already sent that breakthrough. Invite that breakthrough in your chariot. నేనేం చెప్తున్నానంటే మీకు దేవుడు తన ఆ పురోగతిని నీ కోసం పంపించాడు. నీవేం చేయాలంటే ఆ పురోగతిని నీ రథములోనికి నువ్వు ఆహ్వానించాలి. You don't need to look somewhere far away. ఎక్కడో నువ్వు ఎతకాల్సిన అవసరం నీకు లేదు. Maybe your breakthrough is right by your side. నీ పురోగతి నీ ప్రక్కనే ఉందేమో. Just look at your side. నీ ప్రక్కన ఒకసారి చూసుకుంటే అటు ఇటు చూడండి. Are you my breakthrough? అది మై బ్రేక్‌త్రూ, మీరు నా పురోగతి. Come on, ask. అడగండి పక్కన వాళ్ళు. Are you my breakthrough? నువ్వు నా పురోగతియా? Come on, ask. Are you my breakthrough? Come on, ask. ఆ విధంగా అడగండి. Or am I yours? లేదా నేను నీ పురోగతా? Am I yours? లేదా నేను నీ పురోగతియా? Am I your breakthrough? నేను నీ పురోగతినా? Or are you my breakthrough? లేదా నువ్వు నా పురోగతియా? I hope you are understanding what we are doing right now. మనం ఏం చేస్తున్నామో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. We are opening our heart మన హృదయాన్ని మనం తెరుస్తూ to ఉన్నాం. whatever breakthrough God wants to send in our lives. మన జీవితంలో ఎటువంటి పురోగతిని దేవుడు పంపించాలని అనుకుంటున్నాడో ఆ పురోగతికి మన హృదయాన్ని మనం తెరుస్తూ ఉన్నాం. Grave can't hold you. సమాధి మిమ్మల్ని ఆపదు. Wall can't stop you. గోడలు మిమ్మల్ని ఆపవు. You know why? ఎందుకో తెలుసా? Because Baal Perazim, the master of breakthrough, lives in me.
కాబట్టి ఆ బాల్ పెరాజిమ్ అనగా ఆ యొక్క పగలగొట్టే విషయంలో ఒక మాస్టర్గా ఉన్నాడు ఆయన. ఆయన నాలో ఉన్నాడు కాబట్టి. Hallelujah. Come on, Hallelujah. those of you who need breakthrough, please stand up. మీలో ఎవరికైతే ఆ బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నారో ఆ పురోగతి మీరు లేచి నిలబడండి. Quickly stand up. I need a breakthrough. నాకు కావాలి పురోగతి, I need a breakthrough. నాకు కావాలి పురోగతి. Whatever may be. అది Whatever ఏ may be the విషయమైనా breakthrough. కావచ్చు. Whatever. అది ఏ With విషయమైనా God, కావచ్చు. all things are possible. దేవుడితో సమస్తము సాధ్యము. Come on, let us close our eyes and look to the Lord. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం మనం. Everybody, please close your eyes and look to the ప్రతి Lord. ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని వైపు తిరగండి. And speak to him the breakthrough that you are in need of. కాబట్టి ఎటువంటి ఆ పురోగతి నువ్వు కోరుకుంటున్నావో, నీకు అవసరం ఉందో దాని గురించి ఆయనతో నువ్వు మాట్లాడు. Tell him, my brothers, and tell him, కాబట్టి ఆయనతో నువ్వు మాట్లాడుతుండు. I need this breakthrough, Lord. ఈ విషయంలో నాకు పురోగతి కావాలి. I need this breakthrough, Lord. ప్రభువా, ఈ విషయంలో నాకు పురోగతి కావాలి. I have to move ahead. నేను ముందుకు సాగాలి. I'm stuck. నేను ఇక్కడ ఆగిపోయి ఉన్నాను. I have to move ahead. నేను ముందుకు సాగాలి. Send me my breakthrough. నా పురోగతి నువ్వు నా కోసం పంపించు. I am opening my heart నా హృదయాన్ని తెరుస్తూ ఉన్నాను. to receive that breakthrough in my life, in my chariot. నా యొక్క రథములోనికి, నా హృదయంలో, జీవితంలోనికి ఆ యొక్క పురోగతిని ఆహ్వానించడానికి, that I may move towards your destiny. మీరు నియమించిన గమ్యస్థానం వైపు నేను వెళ్ళునట్లుగా. Lord, I thank you for your presence with us. ప్రభువా, మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I commit each one of us here into your mighty hands. ప్రభువా, మన ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క గొప్ప హస్తానికి అప్పగిస్తూ ఉన్నాను. I speak breakthrough in every life. ప్రతి ఒక్క జీవితంలో కూడా తండ్రి ఆ పురోగతి వచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నాను. Give us grace that we may see that breakthrough and invite that breakthrough in our lives. కాబట్టి ఆ పురోగతిని మేము చూసినట్టుగా, అదే విధంగా ఆహ్వానించినట్టుగా మీ కృపను మాకు అనుగ్రహించండి. Lord, every pride, every arrogance in our life be broken right now in Jesus' name. కాబట్టి ఎటువంటి గర్వము కానీ అహంకారం కానీ యేసు ప్రభు నామములో అది మరి తీసివేయబడును గాక. Help us, Lord. ప్రభువా, మాకు సహాయం చేయండి. We need help. మీ సహాయం మాకు కావాలి. Come on, tell him, Lord, I need help. ప్రభువా, నాకు సహాయం కావాలి. I చెప్పండి. need help, Lord. ప్రభువా, నాకు సహాయం కావాలి. I need help, Jesus. నాకు సహాయం కావాలి. యేసయ్య, నాకు సహాయం I కావాలి. need help, oh Lord. నాకు సహాయం కావాలి ప్రభువా. Thank you, Lord. ప్రభువా, మీకు వందనాలు. We give you all glory. ప్రభువా, మీకే మహిమ కలుగును గాక. Open our eyes that we may see that breakthrough. ఆ యొక్క పురోగతిని చూడడానికి మా కన్నులు మీరు తెరవండి. Receive that breakthrough దాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. and experience Baal Perazim in our life. మా యొక్క జీవితంలో తండ్రి యొక్క బాల్ పెరాజిమ్ అనగా ఆ అడ్డుగోడలు తొలగించే ఆ గొప్ప వ్యక్తిని, ఆ శక్తిని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Let's do one more small thing. ఇంకోటి కూడా మనం చేద్దాం. Shake hand of your neighbor. మీ వ్యక్తి వైపు తిరిగి మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. Breakthrough Mubarak. బ్రేక్ త్రూ ముబారక్ అని చెప్పండి. Breakthrough Mubarak. పురోగతి ముబారక్ అని చెప్పండి. కంగ్రాచులేషన్స్. Congratulations. Congratulations for your breakthrough. Congratulations. Congratulations. అందరికీ కూడా Hallelujah. శుభములు తెలియజేసి కంగ్రాచులేషన్స్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I'm excited in my heart. నా హృదయంలో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. Because I know something powerful is happening. నాకు తెలుసు శక్తివంతమైనది ఒకటి జరుగుతోంది. Hallelujah. హల్లెలూయా.